డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన జరిగిన విమర్శలు, జంతర్ మంతర్ దగ్గర ఆయన తల్లి గారిని విమర్శించిన తీరును ఆయన మాట్లాడుతూ ఒక భావోద్వేగంగా అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఇప్పుడు ఆయన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. దాని గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు మొన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. సో దాని గురించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. ఈయన కూడా భావోద్వేగం చెందారు. కన్నీళ్లు కాచేస్తున్నారా అన్నట్టుగా మారిపోయింది. సో ఏం చెప్తారు ఆయన కామెంట్స్ ని, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గతంలో పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా ఆయనకి చాలా మద్దతు లభించేది. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. యూత్ లో కూడా బాగా ఫాలోయింగ్ ఉండేది. కానీ ఇప్పుడు రాను కూడా అది అధికారంలోకి వచ్చినాక ఆయన బిహేవియర్ కానీ ఆయన మాటలు కానీ చాలా వివాదాస్పదంగా ఉన్నాయి. రెండోది వ్యతిరేకతని క్రియేట్ చేస్తున్నాయి. నిన్న మాట్లాడిన దాంట్లో కూడా ఆయన మోడీని ఆయన పొగడొచ్చు, తప్పు లేదు. ఎందుకంటే మోడీ ప్రధానమంత్రి, ఈయన ఒక ఉప ముఖ్యమంత్రి, పైగా కూటమి నాయకుడు మోడీ. వాళ్ళకి పర్సనల్ కూడా అనేక పనులు ఉంటాయి. రెండోది మోడీ పట్ల అతనికి ఆరాధన కూడా ఉండే అవకాశం ఉంది, అదేం తప్పులేదు. కానీ ఒక జనరేషన్ జడ్ని వాళ్ళని చాలా నీచంగా మాట్లాడుతూ ఆయన పిల్లల పెంపకాన్ని గురించి తల్లిదండ్రులు క్లాసిఫికే స్థాయిలో ఆయన మాట్లాడడం అనేది ఇప్పుడు అందరికీ కాలింది. ఒక్క కామెంట్ కూడా ఆయనకు పాజిటివ్గా లేదు. నేను చాలా కామెంట్లు చూసి ఆయన పోస్టుల కింద ప్రతి ఒక్కరూ మామూలుగా తిట్టట్లేదు అతన్ని. నువ్వు కూడా మాకు నీతులు చెప్తున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే జంజీ చేసిన తప్పేంటి? వాళ్ళు అంతకుముందు ఎప్పుడైనా మోడీని తిట్టారా? అంతకుముందు ఎప్పుడైనా విధుల్లోకి వచ్చారా? ఇప్పుడు ఎందుకు వచ్చారు? వాళ్ళకి ఒక సమస్య వచ్చింది కాబట్టి వచ్చారు. పేపర్ లీక్ పదే అవుతుంటే దానివల్ల సఫర్ అయ్యారు కాబట్టి వచ్చారు. అలాగే ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతూ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ వాళ్ళకి సరైన ఉద్యోగాలు రాకపోవడం వల్ల వీధుల్లోకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ కావచ్చు, ఇదే పవన్ కళ్యాణ్ ఎన్ని హామీలు ఇచ్చుంటాడు? నేను 10 లక్షలు ఇస్తాను, 500 మందిని సెలెక్ట్ చేసి వ్యాపారాలు పెట్టిస్తానని చెప్పాడా? పెట్టించాడా? వాలంటీర్లకి 10,000 ఇస్తామన్నారు, ఇచ్చారా? కాబట్టి ఇలాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుంది. అలాగే వాళ్ళు విద్యార్థులు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళతో మాట్లాడాలి. అది లేకుండా వాళ్ళని అతి దారుణంగా, అంటే అన్కాన్స్టిట్యూషనల్గా, ఇల్లీగల్గా వాళ్ళని కొట్టి రక్తగాయాలు చేసి చిన్న పిల్లలు వాళ్ళని తలలు పగలు కొట్టి కాళ్ళు చేతిరించి పెల్లెట్ ఇవి వాడి పక్షులను కొట్టడానికి వాడేవన్నీ వాళ్ళ మీద ప్రయోగించి ఇవన్నీ చేస్తే వాళ్ళ కోపం వస్తుంది కదా. కోపం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరినైనా తిడతారు. సో అసలు సమస్య ఏంటి? తప్పెవరిది? మోడీ ప్రభుత్వాన్ని. మోడీ కూడా మొన్న క్షమాపణ చెప్పమని క్షమించాను అని, అసలు ఆయన ఎవడు క్షమించడానికి? ఆయనంటే ఆయన క్షమించాడంటే మరి వాళ్ళు ఎందుకన్నారు? దానికి ఆయన నన్ను క్షమించాలని కదా అడగాలి. మీకు ఇంత సఫర్ అయ్యారు, మీరు లక్షల మంది మా ప్రభుత్వం తప్పు వల్ల మీరు సఫర్ అయ్యారు, 21 మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలను నేను క్షమించమని అడుగుతున్నాను అని ముందు స్టార్ట్ చేసి తర్వాత నేను మిమ్మల్ని కూడా నన్ను అన్నారు అని కూడా నేను క్షమిస్తున్నా అంటే దానికి ఒక హోదా ఉండేది. అవేమీ లేదు. ఈవెన్ అతను ధర్మేంద్ర ప్రధాన్ రెజిగ్నేషన్లో కూడా ఎక్కడ తను తప్పు ఒప్పుకున్నట్టు కానీ ఏమీ లేదు. అంటే క్లియర్గా ఈ ప్రభుత్వం బాధ్యత వహించడానికి ఇష్టపడట్లేదు. సో దేశవ్యాప్తంగా విపరీతంగా వ్యతిరేకత వచ్చింది. రెండోది ఏంటి? వీళ్ళు చర్చల్లో ఒప్పుకున్న పాయింట్స్ ఏంటి? ఈ విద్యార్థుల మీద కేసులు పెట్టాము, ఉన్న ఎఫ్ఐఆర్లను కూడా విత్డ్రా చేసుకుంటామని కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరభ్ దాస్ ఆధ్వర్యంలో వెళితే వాళ్ళకి హామీలు ఇచ్చారు. కానీ ఏం జరిగింది? ఇంకా దారుణంగా కేసులు పెట్టడం. ఒక 15 ఏళ్ల పాప రుచికా సింగ్, ఆ అమ్మాయి మీద నోయిడా పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ అమ్మాయి మీద దాడులు చేయించి, అలాగే చాలామంది పిల్లల మీద బీజేపీ గుండాలు వెళ్ళి దాడులు చేసి జైళ్ళల్లో పెట్టేసి అర్ధరాత్రులు ఎత్తుకెళ్ళి ఇలాగంతా చేస్తుంటే మరి వాళ్ళు ఎందుకు ప్రశ్నించకూడదు? ఈ విషయాలు ఏవి పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు మాట్లాడలేదు. అతను చెయ్యాల్సింది ఏంది? పవన్ కళ్యాణ్ అంటే ఆయన సూపర్ హీరో అయితే సినిమాల్లో, బయట కాదు. అతను ఒక మంత్రి, ప్రజలకు బాధ్యత వహించాలి. సో తను బాధ్యతగా ఉండాలి. అది వదిలేసి మోడీని తిట్టారని కన్నీళ్లు పెట్టుకున్నా అంట, భోజనం చేయలేదంట, ఏడ్చాడంట. ఈ డ్రామా ఏంటి?
మోడీని ఎందుకు తిట్టారనేది చర్చించాలి కదా. అంటే మోడీని పొగడాలంటే పొగుడుకో, కానీ ఇంత కొన్ని కోట్ల మంది విద్యార్థులు లేదా నిరుద్యోగుల సమస్యని పక్కన పెట్టి వాళ్ళు తిట్టారని ఇది చేయడం ఏంటి? ఇంకోటి, అసలు ఈ తిట్లు స్టార్ట్ చేసింది ఎవరు? బీజేపీనే కదా. వాట్సాప్ల్లో, ఫేస్బుక్లో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో విపరీతంగా చేసినప్పుడు అప్పుడేమైంది పవన్ కళ్యాణ్ కోపం? తర్వాత ఇదే చంద్రబాబు చాలా ఘోరంగా మాట్లాడాడు అసెంబ్లీలో కూడా. మోడీ భార్య గురించి అంతా కూడా మాట్లాడాడు కదా. బాలకృష్ణ వచ్చిరాని హిందీలో బూతులు తిట్టాడు కదా మోడీని. అప్పుడేమైంది పవన్ కళ్యాణ్కి? సో క్లియర్గా ఏంటంటే వీళ్ళకున్న అవసరాల రీత్యా పవన్ కళ్యాణ్కి అవసరాలు ఉంది మోడీతో. ఈయనే కాదు, మొత్తం ముగ్గురు నిన్న భయంకరంగా పొగిడారు. సో అది ఓకే, వాళ్ళ అవసరాల మేరకు పొగుడుతారు. కానీ చంద్రబాబు కానీ ఈవెన్ లోకేష్ కానీ జంజీని తిట్టలేదు. ఈయన ఇంకొక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి జంజీని కూడా విమర్శించి పైగా పేరెంట్స్కి ఎలా పెంచాలో నేర్పిస్తున్నాడు. సో అది ఇంకా ఇదనమాట, కామెడీ అనమాట. అంటే ఆ పేరెంట్స్కి తెలీదా వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి? అంటే పిల్లల్ని ఎలా పెంచాలంటే, మీరు చచ్చిపోయినా పర్లేదురా, సైలెంట్గా ఉండండి, మీకు ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా పర్లేదు, మళ్ళీ కష్టపడి రాయండి, కానీ ఎవరిని ఏమి అనకండి, ప్రశ్నించకండి అనాలనా? ప్రశ్నించమనే నేను పార్టీ పెడుతున్నాను అన్న వ్యక్తి ఇవాళ ప్రశ్నిస్తున్న వాళ్ళ పేరెంట్స్ని బాగా పెంచండి అంటే అర్థం ఏంటి? ప్రశ్నించకుండా పెంచమనే కదా. మరి ఒకప్పుడు ఈయనే ప్రశ్నించమని రెచ్చగొట్టేవాడు కదా పిల్లల్ని. మరి అదే పిల్లలు, ఈయనకి ఎక్కువ ఫ్యాన్స్ కూడా జంజీ వాళ్ళే. నిజానికి మెచ్యూరిటీ ఉన్నాడు ఎవడు ఫ్యాన్గా ఉండడు ఈయనకి. ఎందుకంటే ఇప్పటికి బ్రెయిన్ పెరుగుతుంది, ఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ అవుతుంది, క్రిటికల్ థింకింగ్ ఉంటుంది. క్రిటికల్ థింకింగ్ వాడు ఎవడు గుడ్డిగా ఎవరిని ప్రేమించడు, క్రిటికల్గా ఆలోచిస్తాడు. సో ఈ ఫ్రంటల్ కార్టెక్స్ డెవలప్ కానీ టీనేజ్ పిల్లలే ఇతని మెజారిటీ ఫ్యాన్స్. సో ఇప్పుడేమో వాళ్ళ పేరెంట్స్కి చెప్తున్నాడు. సో ఇది అంటే ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్తో ప్రాబ్లం ఏంటంటే, అతను సినిమాలో పాత్రలు మార్చినట్టుగా మీటింగ్ మారుస్తూ ఎక్కడికక్కడ మారుస్తూ ఉంటాడు. అది సినిమాల్లో అంటే ఓకే, క్యారెక్టర్లు బట్టి మాట్లాడాలి. కానీ రాజకీయాల్లో మినిమం నిబద్ధత, మినిమం కమిట్మెంటు, ప్రజల పట్ల కన్సర్ను, ప్రజా ఉద్యమాల పట్ల గౌరవము ఇవి ఉండాలి. అవి వదిలేసి ప్రజా ఉద్యమాలు చేసే వాళ్ళ పేరెంట్స్కి బోధించడం అంటే, అట్లా అనుకుని ఉంటే స్వాతంత్రం వచ్చేది కాదు. అప్పుడు కూడా ఇలాంటి పవన్ కళ్యాణ్ ఉంటే వాళ్ళకి బోధించేవాడు. గాంధీ వాళ్ళ మదర్కి బోధించేవాడు, మీకు గాంధీని సరిగ్గా పెంచలేదు, నువ్వు సరిగ్గా పెంచని. సో అక్కడున్న భగత్ సింగ్ మదర్కి బోధించేవాడు ఈయన. భగత్ సింగ్ని ఇలా వదిలేసేవాడంటే బాంబులు వేస్తాడు భగత్ సింగ్, బుద్ధి ఉందా లేదా, పిల్లల్ని ఎలా పెంచాలో నేర్చుకున్నాను భగత్ సింగ్ మదర్కి ఈయన చేసేవాడు. మరి ఈయన ఒకప్పుడు పోయిన చెగువేరా మదర్కి కూడా ఈయన బోధించేవాడు. చెగువేరాని ఇలాగా పెంచేది, వైలెన్స్ చేస్తున్నాడు చెగువేరా అని చెప్పేవాడు ఈయన. సో అలాగా ఇప్పుడు ఉద్యమకారుల మదర్లకి ఫాదర్లకి బోధించే పరిస్థితి చాలా దారుణమైన విషయం. ఆయన నిన్న పొగడటం వరకు ఓకే, ఆయన ఇష్టం, మోడీని పొగుడుకోవచ్చు. కానీ మోడీని తిట్టినందుకే ఇదైపోతే ప్రజాస్వామ్యంలో ఇంకా వీళ్ళు తిట్టినప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి, రాహుల్ గాంధీని భయంకరంగా తిట్టలేదు, ఇదే పవన్ కళ్యాణ్ ఎంతమందిని తిట్టలేదు, ఎంతమందిని బెదిరించలేదు. ఈయన బిగినింగ్లోనే ఎప్పుడో వాళ్ళ అన్న పార్టీ పెట్టినప్పుడే పంచలోడ తీసి కొడతాను అనలేదా కాంగ్రెస్ వాళ్ళని? సో అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు బాధపడరా, వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోరా ఈయన తిట్లకి? సో ఈయన బహిరంగంగా చెప్పుతో కొడతానన్నప్పుడు వాళ్ళు బాధపడరా? కాబట్టి ఇక్కడ ఏంటంటే చెప్పేందుకు నీతులే ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడడం, దాని తర్వాత కన్నీళ్ళు పెట్టుకుంటానడం అయితే కామెడీ అయిపోయింది జనాలకి. అది ఈయన ఎన్నిటికి కన్నీళ్ళు పెట్టుకుంటాడు, ఎన్నిటికి భోజనం తినకుండా ఉంటాడు? అసలు ప్రజల సమస్యలకు ఎప్పుడైనా నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను అన్నాడా? నిజానికి ఆ జంజీ సమస్యలకి ఈయన మాట్లాడాలి యాక్చువల్గా. ఎందుకంటే ఈయన బీజేపీ ఏమి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ మద్దతు ఉన్నప్పటికీ కూడా ఈయన మాట్లాడచ్చు. అది వదిలేసి కనీసం వాళ్ళ కన్సర్న్ లేదు, వాళ్ళు 21 మంది చనిపోతే మాట్లాడలేదు, వాళ్ళ తలలు పగలగొట్టి అరెస్టులు చేసి కేసులు పెట్టితే మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చేమో వాళ్ళకి ఉపన్యాసాలు, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నాను మోడీని అంటే. మరి మిగతా నాయకుల్ని, నెహ్రూని అంటున్నారే, మహాత్మా గాంధీని అంటున్నారే, దానికి కన్నీళ్ళు రావా ఆయనకి? సో ఇది మేజర్ ప్రాబ్లం. అంటే ఆయన ఎప్పటికీ ఏ ఎండకా గొడుగు అన్నట్టుగా ఏ మీటింగ్లో అలాగ మాట్లాడుతుంటాడు. ఇది కొద్ది రోజుల తర్వాత నిజానికి అది కూడా పట్టించుకోరు. జంజీ ఇంకా స్మార్ట్గా ఉంటారు. ఇవాళ ఈ ఉద్యమాలు చేస్తున్న జంజీ మనం కానీ వాళ్ళ వీడియోలు చూస్తే దే ఆర్ వెరీ స్మార్ట్, దే ఆర్ వెరీ క్లియర్. వాళ్ళకి ఏం కావాలో చాలా క్లారిటీ ఉంది.
వాళ్ళకి ఏమీ రాజకీయ ఉద్దేశాలు లేవు, వాళ్ళ సమస్యల మీద పోరాటం తప్ప వాళ్ళకి వేరే అజెండా కూడా లేదు. కాకపోతే వాళ్ళ ఇవాళ మీమ్స్, ఇవాళ కల్చర్ వేరు. ఇవాళ కల్చర్లో హ్యూమర్ ఉంటుంది, సెటైర్ ఉంటుంది, డార్క్ కామెడీ ఉంటుంది, అవన్నీ వాడతారు. దాన్ని అర్థం చేసుకోకుండా అదేదో అబ్బీజు కల్చర్ అని, అబ్బీజు కల్చర్ అవుతుంది బీజేపీ సంఘ పరివార్ది అబ్బీజు కల్చర్, జంజీది కాదు. జంజీ ఎవరిని పోయి అబ్బీజ్ చేసేది కాదు. వాళ్ళు సరదాగా హార్మ్లెస్ హ్యూమర్ వేస్తారు, సెటైర్లు వేస్తారు, వాళ్ళల్లో వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళ ఇష్యూస్ మీద అలాగే మాట్లాడతారు. దట్ ఈజ్ అంటే పోరాట రూపాలు మారుతూ ఉంటాయి, తరాలు మారే కొద్దీ పోరాట రూపాలు, పోరాట పద్ధతులు మారుతుంటాయి. ఆ రకంగా మారింది. ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తే చెప్పచ్చు, అరే భయ్ మీరు తప్పులు. సౌరవ్ దాస్ కూడా అదే మాట్లాడారు. అంటే మనం మాట్లాడేటప్పుడు మన భాష చూసుకోవాలి, వ్యక్తిగతంగా అటాక్. నేను కూడా చెప్పాను మోడీని ప్రధానమంత్రి అయినా వ్యక్తిగతంగా అలాగా బాడీ షేమింగ్ ఇది కరెక్ట్ కాదని. అవి చెప్పచ్చు వాళ్ళకి. అంతేగాని వాళ్ళు మొత్తం వాళ్ళ ఉద్యమాన్ని నిరాకరించే విధంగా వాళ్ళందరూ ఏదో టెర్రరిస్టులో, గూండాలో, పనికిమాలోలాగా మాట్లాడుతున్నట్టుగా మోడీను అలాగే మాట్లాడాడు. ఇప్పుడు మోడీ అన్నా కొద్దిగా బ్యాలెన్స్గా జాగ్రత్తగా మాట్లాడాడు, మన పిల్లలు అన్నట్టుగా ఇంక్లూడ్ చేసుకుని మాట్లాడాడు. కానీ ఇతనేమో వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇతను బోధిస్తున్నాడు. అది టూ మచ్ ఎక్స్ట్రీము. దానివల్ల ఆయనకు వ్యతిరేకత పెరగడం తప్ప దానివల్ల ఆయనకేం మైలేజ్ రాదు. మోడీ దగ్గర ఏమన్నా ఆయనకి 4 మార్కులు, ఒక 2 టిక్కులు కొడతాడేమో మోడీ. కానీ ప్రజల్లో కానీ యూత్లో కానీ, ఎందుకంటే ఆయనకి బలమైన బేస్ ఉన్న జంజీలో చాలా తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మేబీ ఆయనకి తెలియదని నేను అనుకోను. నాకు జంజీలో వ్యతిరేకత వచ్చినా నాకు మోడీనే ఇంపార్టెంట్ అని ఆయన ఇప్పుడు అనుకుంటుండొచ్చు. మళ్ళీ రేపు మారుతాడు, ఆయనకేం ప్రాబ్లం లేదు. ఆయన షర్ట్ ఇప్పినట్టుగా భావాలను ఇప్పి పక్కన పెట్టి ఇంకోటి వేసుకుంటాడు. కాబట్టి జనం సీరియస్గా ఆయన్ని తీసుకోవడం మానేయాలి, అంతకంటే ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీబామ్ ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీబామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.